సాధ్యాలు ఏంటి కాంబోజ్ వెంకటేశ్వర్లు గారు? గుడ్ ఈవినింగ్ ప్యానల్ మెంబర్స్ అండ్ ఐన్యూస్ వ్యూవర్స్కు. ఇక్కడ జరుగుతున్న అంశాలు ఒకటి రెండు చూసుకోవాలి సార్. రెండు అంశాలు ఉన్నాయి ఇక్కడ. ఒక అంశం ఏంటంటే రామ్నాథ్ కోవింద్ గారి కమిటీ యొక్క ఆలోచన ఎలా ఉంది, తర్వాత కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన ఎలా ఉంది. కేంద్ర ప్రభుత్వం గత మేనిఫెస్టోలో ఏమాత్రం జమిలీ గురించి మాట్లాడలేదు. ఇప్పుడు వచ్చిన 4 monthsలోనే మేనిఫెస్టో గురించి 2 బిల్లులు పాస్ చేశారు. మొన్న లాస్ట్ బిఫోర్ డే బిల్లు పాస్ చేశారు. ఆ బిల్లులో 32 పార్టీలు ఆమోదం ఉంది, వ్యతిరేకంగా 15 వచ్చినాయి. దీంట్లో టోటల్గా జరిగిందంటే 243 ఎంపీలో ఉన్నటువంటి లోకసభలో వాళ్ళకు 295 ఉన్నాయి. 295లో అపోజిషన్ ఇండియాకు 235 ఉన్నాయి, వాళ్ళ ఎన్డీఏకు 293 ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ 1 నేషన్ 1 ఎలక్షన్ కోసం వాళ్ళకి కావాల్సినటువంటి ఫిగర్ 361. 1/3 361 లేకుండా వాళ్ళు ముందుకు ఎలా వెళ్తారు అనేది ఒక అంశం. రెండో అంశం వచ్చేసరికి రాజ్యసభలో 243 మెంబర్స్, 243లో వాళ్ళకున్న 122. తర్వాత కొన్ని ఖాళీలు భర్తీ ఉన్నాయి. ఆ భర్తీ ఏ రకంగా చేసుకుంటారో అది ఎట్లా ముందుకు వెళ్తారు అనేది అదొక అంశం. తర్వాత రామ్నాథ్ కోవింద్ గారి కమిటీ భారతదేశానికి ప్రజాస్వామ్యబద్ధంగా చేసుకోబడ్డ కమిటీ ఏమాత్రం సూచనలు కరెక్ట్ లేవు. ఎందుకంటే వాళ్ళు చట్టబద్ధత గురించి మాట్లాడితే, జమిలీ ఎలక్షన్ గురించి మాట్లాడితే, ఇప్పుడు ఈసీఏలో ఉన్నటువంటి ఈవీఎంల గురించి, వీవీప్యాట్ల గురించి మాట్లాడితే ఓన్లీ 7 స్టేట్లకు సంబంధించిన ఎలక్షన్ కోసమే మన దగ్గర ఎస్టాబ్లిష్మెంట్ ఉంది. తర్వాత ఇప్పుడు కమిటీలో ఒకేసారి 7 రాష్ట్రాలకు ఒకే రాష్ట్రాలు ఎన్నికలు చేసే విధంగా. తర్వాత ఫస్ట్ అంశంలో ఇప్పుడు రామ్నాథ్ కోవింద్ గారు ఇచ్చిన కమిటీలో ఇప్పుడు ప్రస్తుతానికి ఎమ్మెల్యే ఎంపీ అనేది జమిలీ ఎలక్షన్ అంట. తర్వాత ఒక డేట్ తీసుకొని ఆ డేట్ తర్వాత మళ్ళీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లకు వెళ్తారు. అంటే 100 days బిఫోర్ వెళ్ళాలి. అంటే ఫస్ట్ ప్రాసెస్ అది. మళ్ళీ 5 years 6 years మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు సెకండ్ ప్రాసెస్లో వచ్చేసరికి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్లు, ఎమ్మెల్యే, ఎంపీ ఒకేసారి పెడతారు. అంటే ఇప్పుడు ప్రజాస్వామ్యంలో భారతదేశంలో బీజేపీ పార్టీ పాలిస్తున్న దేశంలో ఇప్పటి వరకు కూడా గౌరవ మోడీ గారికి క్లారిటీ లేదు. మీరు ఇప్పటిదాకా గత 15 ఇది మూడో పరిపాలన. మూడో పరిపాలనలో ఇప్పుడు జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లకు మాన్యువల్ మీరు పెడుతున్నారు కదా, బ్యాలెట్ పెడుతున్నారు కదా. మరి ఇప్పుడు ఉన్నటువంటి ఎంపీ ఎమ్మెల్యేలకు మీరు ఇవి పెడుతున్నారు ఏంటి, ఎలక్ట్రానిక్ మిషన్స్ పెడుతున్నారు. అట్లాంటప్పుడు మీరు ఇప్పుడు కలెక్టర్ గారు ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్తే ఇప్పుడు మీ దగ్గర ఎప్పుడు ఎలక్షన్ జరిగినా కూడా మిషన్స్లలో వీవీప్యాట్లో డిఫరెంట్ వస్తుంది. ఈ అంశం అంతా ఎట్లుంటుందంటే భారతదేశంలో ఎగ్జాక్ట్గా మన జగన్ గారు చెప్పింది, ఎగ్జాక్ట్గా మన ఉద్ధవ్ ఠాకరే గారు చెప్పింది. ఓడిపోయిన తర్వాత ఈవీఎంలు ట్యాంపరింగ్ అయినాయి, గెలిచిన తర్వాత మేము గెలిచినాం. కానీ బీఆర్ఎస్ పార్టీ స్టాండ్లో తెలంగాణలో మేము ఓడిపోయిన తర్వాత గౌరవంగా మేము అంగీకరించినాం. ఇంకొకటి ఇక్కడ జరగాల్సింది మెయిన్ ఏంటంటే రామ్నాథ్ కోవింద్ గారు ఇచ్చిన సూచనలల్లో ఒక్క సూచన కూడా బాగలేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ను ఇప్పుడు ఫలానా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మనం ఫలానా డేట్ వరకు వెళ్ళొచ్చు, ఇంత ఖర్చు అవుతుంది. ఇప్పుడు జమిలీ ఎలక్షన్ కోసం 29 రాష్ట్రాలలో టోటల్ ఎమ్మెల్యేల యొక్క ఏముంది, టోటల్ ఎంపీల ఏముంది, 243లో ఏముంది, 543లో ఎంతమంది, దానికి ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవుతుంది, ఎంత బలగాలు కావాలి, ఎంత సిబ్బంది కావాలి, అదంతా దాంట్లో ఏం మెన్షన్ చేయలేదు. మీరు చూడండి, దొరుకుతుంది మనకు నెట్లో. దాంట్లో ఏం మెన్షన్ చేయకుండా కొన్ని సూచనలు ఇచ్చాడు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయమని చెప్తున్నాడు. ఇంకొకటి ఏంటంటే ఈరోజు ఏ పార్టీలు కూడా జమిలీ వెళ్ళాలంటే ఇప్పుడు కెనడా, రష్యా, అమెరికాలో 4 yearsకి ఎలక్షన్ వస్తుంది. అక్కడ ఒక పద్ధతి ప్రకారం పెడుతున్నారు. మన దగ్గర పద్ధతి లేదు. ఏం పద్ధతి ఉందంటే ఎప్పుడు 5 years కంప్లీట్ అయితే అప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ వస్తాయి, ఎప్పుడు 5 years కంప్లీట్ అయితే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తాయి. ముందస్తు కూడా కొంతమంది రాజీనామా బీఆర్ఎస్ పార్టీ 5-6 months బిఫోర్ వెళ్ళింది. మీరు ఇప్పుడు నేను గౌరవ మోదీ గారు లాస్ట్ 1 yearలో నేను చూసినట్టు దాంట్లో పార్లమెంటు ఎలక్షన్లో, మొన్న జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లో 165 కాన్స్టిట్యున్సీలలో గౌరవ మోడీ గారు ప్రచారం చేశారు. దాంట్లో గెలిచిన ఓన్లీ 68 గెలిచారు. ఎక్కడ కూడా ఆ 68లో కానీ 165లో కానీ ఎక్కడ జమిలీ స్టేట్మెంట్ ఇవ్వలే. బీజేపీ యొక్క మేనిఫెస్టోలో కూడా జమిలీ గురించి లేదు. ఇవాళ జమిలీ గురించి వివిధ పార్టీలు ఈసీఐని క్వశ్చన్ చేస్తుంటే దాన్ని తప్పుదో పట్టేయడం కోసమే మరి జమిలీ ఎలక్షన్ తీసుకొచ్చారా? నేను ఏమంటున్నానంటే ఇలా రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి మన ఈసీని మీరు చట్టబద్ధత లేకుండా విధ్వంసం చేస్తారని తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ గారు అంటారు. ఇక్కడ స్టాలిన్ గారు ఒప్పుకోవట్లేదు. ఇక్కడ కేజ్రీవాల్ బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల ఈ పెద్ద ప్రజాస్వామ్యంలో జమిలీ పాసిబుల్ అవుతుందా? పాసిబుల్ అయితే ఇప్పుడు ఎలక్ట్రానిక్ మిషన్లు ఎన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవాలి, ఇప్పుడు బిఎల్ కానీ ఈసీఎల్ కానీ ఎన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవాలి, దాని బడ్జెట్ ఎట్లా, ఆ బడ్జెట్ మీద కేంద్ర ప్రభుత్వానికి అవగాహన లేదు. దాన్ని ఒకవేళ మీరు జమిలీకి ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు 1 నేషన్ 1 ఇప్పుడు ఎలక్షన్ మనం వెళ్తున్నాం కదా, ఇప్పుడు దీనికి దాంట్లో క్లారిటీ ఉండాలి కదా.
పలానా ఈవీఎంలు ఇంత అవుతుంది, పలానా ఈవీఎంలు ఇంత అవుతుందని క్లారిటీ లేకుండా రేపు బిల్లు పెడుతున్నారు. బిల్లు పెడితే వీగిపోతుంది. ఇప్పుడు 361 కావాలి కదా, మీ దగ్గరనే 295. ఎట్లా పాసిబుల్ అవుతుంది? దీని మీద క్లారిటీ. ఇంకోటి ఏంటంటే ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు దేశంలో జరుగుతున్నటువంటి పార్లమెంటులో దీని మీద తీవ్రంగా చర్చ పెట్టాలి. ఆ చర్చలో ఇంకోటి ఏంటంటే ఈ చర్చ ఇప్పుడు మీరు అన్న పాయింట్స్ మొత్తం జేపీసీలో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనుకోవచ్చు. ఎక్కడ ఉంటాయి? జేపీసీలో అన్ని పార్టీల వాళ్ళు ఉండరు కదా. ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు కొంతమందికే ఉంటుంది దాంట్లో. ఇప్పుడు నేను కాంగ్రెస్ తీసుకుంటే వాళ్ళు పెద్దగా చెప్తున్నారు, వాళ్ళు 100 మించుతారు. ఇప్పుడు ఈ 3 ఎలక్షన్లలో ఎప్పుడు 100 మించలే, ఈసారి 98 గెలిచారు. నేను ఏమంటున్నంటే జేపీసీలో జాయింట్ పార్లమెంటరీ కమిటీలో అన్ని పార్టీల గుర్తింపు ఉండదు కదా. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటులో మాకు నీళ్లు ఉన్నాయి, రాజ్యసభలో మాకు ఒక 4 ఉన్నాయి. ఎట్లా పాసిబుల్ అవుతుంది? అంటే ప్రాంతీయ పార్టీలు గొంతు నమలేయడం కోసమే రాజ్యాంగబద్ధంగా ఒకవేళ జమ్లీ తీసుకొచ్చారు అనుకోండి, ఒక 3 years 2 years వీళ్ళు మళ్ళీ 8 years వరకు ఎక్స్పెండ్ చేసుకుంటారు బీజేపీ ప్రభుత్వాన్ని. ఎట్లా చేసుకుంటారు అంటే ఒక బిఫోర్ 2 years ఎలక్షన్ డేట్ పెట్టుకొని ఈ ఎలక్షన్లో మళ్ళీ మేము ఏం చేయలేకపోయినాం ఒక మాట ఇచ్చేసి మళ్ళీ 5 years గెలుచుకొని 8 years గవర్నమెంట్ తీసుకోవడానికి కూడా ఇదొక ఆలోచన ఉంటుంది కదా కేంద్రం. మీరు అన్నట్టు ముందే వస్తే కనుక ఈ జార్ఖండ్, హర్యానా బీజేపీకి స్పష్టత ఉంటే, బీజేపీకి కనుక జమిలీ మీద స్పష్టత ఉంటే హర్యానా ఎలక్షన్ అయినాయి, జార్ఖండ్ అయినాయి, మొన్న మహారాష్ట్ర అయినాయి. ఈ 3 ఒకేసారి ఒకే డేట్లు ఎందుకు కలిపెట్టలేదు? ఇప్పుడు మీకు జమిలీ ఆలోచన ఉంటే, ఒకవేళ మీ దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చరే ఉంటే, మీ దగ్గర సిబ్బంది ఉంటే, మీ దగ్గర బలగాలే ఉంటే, మీ దగ్గర సంపత్తే ఉంటే మీరు ఎందుకు పెట్టలేకపోయారు? హర్యానా ఒకసారి, జార్ఖండ్ ఒకసారి, మహారాష్ట్ర. చాలా ప్రశ్నలు. రవికిరణ్ గారు ఏమైనా సమాధానం చెప్తారా? క్లారిటీ మిస్ అవుతుంది అన్నది ఇప్పుడు లా కమిషన్ లో ఏం చెప్పిందంటే, ఇప్పుడు 1960 వరకు 65 వరకు జమిలీ ఎలక్షన్ స్టైల్లోనే మనకు భారతదేశం ఎలక్షన్ జరిగింది. కానీ ఏ లా